విశ్వమానవ ధర్మము ఓ మౌజయా మహాధర్మమే సమగ్ర వేదముల సారము ఇదే. స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే. సమగ్ర వేదముల సారము ఇదే. సత్యమును పలకుము, ధర్మమును ఆచరించును, నీతిగా నడుచుకొనుము, న్యాయముగా ప్రవర్తించుము, నిజాయితీగా జీవించుము, యోగ్యతతో ఆలోచించుము. స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే. సమగ్ర వేదముల సారము ఇదే. మానవుని మేధస్సు వికాసముకై కృషి, ఆధ్యాత్మిక చైతన్య జీవనాభివృద్ధికై కృషి, సామాజిక సమతా సంఘ జీవనముకై కృషి. విశ్వమానవ ధర్మము ఓ మౌజయా మహాధర్మమే సమగ్ర వేదముల సారము ఇదే. ప్రకృతి సంరక్షణ, భారత ఋషుల జ్ఞాన సంపద, వ్యక్తిగత రక్షణ, ధార్మిక ఆచారాలకు సాంప్రదాయాలకు మూల సంపద. పురుషార్థిగా పరమార్థిగా కృతార్థుడై వర్ధిల్లే బ్రహ్మచర్య జీవన మహిమలు, పవిత్ర జీవన త్యాగాల కథలు, భక్తి యోగ కర్మయోగ ధ్యాన యోగ తత్వదర్శనాలు, పరిపూర్ణ మానవ జీవితానికి నిరంతరం సత్య మార్గదర్శకాలు. స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే. సమగ్ర వేదముల సారము ఇదే. ఋగ్వేదం ప్రధానాంశం, స్తోత్రాలు హృదయపూర్వక ప్రార్థనలు. ఋగ్వేదం లక్ష్యం దేవతలందరి స్తుతి ద్వారా ప్రకృతి కర్మ ధర్మాలకు గౌరవం చెల్లించడం, ప్రకృతి దేవతలు సంతృప్తి పరచడం. ఋగ్వేదం సారాంశం విశ్వంలో శక్తుల సమతుల్యతను పాలించడం, శాంతియుతంగా జీవించి ఋషులు గానం చేసిన శ్లోకాలను ఆలకించి ఆధ్యాత్మికంగా మానవత్వమును దైవత్వముతో అనుభూతి చెందడం. స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే. సమగ్ర వేదముల సారము ఇదే. యజుర్వేదం ప్రధానాంశం, యజ్ఞాలకు అవసరమైన మంత్రాలు కర్మకాండాలు బోధించడం. యజుర్వేదం లక్ష్యం ధర్మపరమైన కర్మల ద్వారా సమాజ సేవ, సకల జీవుల అభివృద్ధి కృషి చేయడం. యజుర్వేదం ప్రయోగం, యజ్ఞాలు హోమాలు నిర్వహించుటకు నియమాలు పద్ధతుల సారాంశము. యజుర్వేదం సారాంశం, మానవుడు కర్మ పథంలో స్థిరంగా ఉండి సమాజానికి ఉపకారం చేసే విధంగా జీవించాలి. స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే.
ప్రధానాంశం సంగీతంతో కూడిన మంత్రాల గానం స్వర విజ్ఞానం సామవేదం లక్ష్యం భక్తి ఆరాధన ద్వారా పరమాత్ముడితో లయనవనం సామవేదం ఆదాలలో కత్తేక తోజలలో రావాలకు మంతాలే స్వరనాద తయోగం జయం సర్వేదం సారాంశ బలి సంగీతం కారాత్మలో శబ్ది జాసి గద భక్తే వరవర పరదయలో చమును సిద్ధం భజేయన్ స్వయంభూ పరబ్రహ్మ మహాగురు బ్రహ్మోపదేశం ఇదే సమగ్ర వేదముల సారము ఇదే వేదం ప్రధానాంశం జీవితానికి అవసరమైన రాస్తమిక జ్ఞానం ఆయుర్వేదం అంత శాస్త్రం బోధించింది